వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని బెల్హాన్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పాలతో స్వాగతం పలికి కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కొండపల్లి కొండలరావు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మంత్రిగా కూడా అయ్యాక రెండవ జన్మదినం. ఈ రెండవ జన్మదినంలో నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాను. నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు ఈరోజు మరీ ముఖ్యంగా నాకు పెద్ద కుటుంబంగా నిలబడినప్పుడు మీరందరూ కూడా నా పుట్టినరోజు వేడుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేను ఎప్పుడో చెప్తున్నా, లాస్ట్ ఇయర్ కూడా ఉంటున్నాను, ఈ ఇయర్ కూడా వద్దాక మన నెక్స్ట్ వీక్ సీఎం గారు పుట్టినరోజు ఉంది, అది ఘనంగా చేసుకుంటాం అని చెప్పినా కూడా ఎక్కడ కూడా నాకు తెలియదు ఇంతలాగా మీరందరూ కూడా ఇంత అభిమానం చూపించి ఇంతలాగా నాకు ధైర్యం నుంచి ప్రయత్నం చేశారు. గత సంవత్సరం ఇదే హాల్లో మీరు వద్దన్నా కూడా పుట్టినరోజు వేడుకలు చేశారు. మరి విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు నూతన షెడ్డును ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి నెల రోజుల్లోనే షెడ్డును ఏర్పాటు చేయించారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఒకరోజు అన్నా క్యాంటీన్ సందర్శనకు వచ్చి మరి పేద ప్రజలందరూ కూడా ఎండలో కూర్చొని వృద్ధులు, వికలాంగులు, పిల్ల పాపలతోని, చంటి పిల్లలతోని అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి మధ్యాహ్నం పూట అని, ఉదయం పూట కూడా అని ఎండనక వాననక ఇబ్బంది పడుతున్నారని చెప్పిన వెంటనే మరి మున్సిపాలిటీ నిధుల నుంచి సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టి ఈ షెడ్ అవ్వనివ్వండి, వెనకాతల కొన్ని రిపేర్స్ అవ్వనివ్వండి వెంటనే టేకప్ చేయడం జరిగింది. కమిషనర్ గారిని, అదేవిధంగా డిఈ గారిని, ఏఈల్ని మనస్ఫూర్తిగా, ఇంజనీరింగ్ టీంని మనస్ఫూర్తిగా మీరందరూ చూసే ఉంటారు. ఈ షెడ్ కూడా చాలా వినూత్నంగా మూవబుల్ షెడ్ అన్నమాట. ప్రజలు సంఖ్య బట్టి ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా భూముల వివాదాలు, రెవెన్యూ సమస్యలు, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ఎమ్మెల్యే శ్రద్ధగా విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ ఊళ్ళో ఎక్కడ బతున్నా చివరి ఈజీ కాకుండా రెండో ఈజీ దాచుకున్నారు. రోడ్డుదే అండి, సంతకాలు నేను పెట్టుకున్నాను రావు. ఆముదల వలస నియోజకవర్గం పొందూరు పట్టణంలోని పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల పెంపు కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నూతన విద్యా విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ విద్య నాణ్యతపై నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రాయేమి మధ్యలో పెట్టారు, ఏం చేయలేదు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని హెల్మెట్ ధరించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 500 రూపాయలు జరిమానా విధించినట్లు గ్రామ సభలో తీర్మానం చేశారు. కార్యక్రమం అధికారులు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సొంత పనులుగా భావించి దాన్ని నడిపిస్తారు మేడం. అదేవిధంగా మేము కూడా రోడ్ సేఫ్టీలో ఒక కార్యకర్తగా భాగస్వామిగా ఉండి కమిటీగా ఉండి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే విధంగా కృషి చేస్తాం మేడం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరినో ఒకరి పోలీసుని పట్టుకురాంది, పోలీస్ స్టేషన్కి రావద్దని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే వీడు పైపు నోట్లు పెట్టుకొని మింగుతున్నాడు తప్ప ఊదుతలేడు. తనకి గ్రామం కూడా ఉంది, వాళ్ళు సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోడ్డు భద్రత గురించి మనకి తాగి నడపడం కూడదు, మనకి సీట్ బెల్ట్ పెట్టాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ మెసేజ్ వాళ్ళు ఆల్రెడీ ఓనర్షిప్ తీసుకున్నారు, అది అమలు చేస్తున్నారు. ఇంకా ఎలా మనం అది ప్రాపర్గా చేసుకోవచ్చు అది నడుస్తున్నది. కాబట్టి ఈరోజు నందగోకులు రావడం జరిగింది, చాలా సంతోషం. మీరు సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడారు, సర్పంచ్ గారు మాట్లాడారు, మీరు ఎలా చేస్తున్నారు అది సేమ్ మెసేజ్ మనం మిగతా గ్రామాలకి కూడా పంపించడానికి ఈ వారంలో ఒక యాక్టివిటీ పరంగా చేస్తున్నాము. సో ఈ రోజు నుంచి అన్ని. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఐక్యతతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు సాధ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, జర్నలిస్టు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి కోటపాటి సుబ్బారావు గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గారు, సచివాలయ గారు, గారు, రాధాకృష్ణ గారు, సీనియర్ నాయకులు, ఆ రోజు రావాలి నేనైతే కోరుకుంటున్నాను. మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్టాండును డిపిటిఓ రాము తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, డిపిటిఓ రాము మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నారు. త్వరలో 75 కోట్లతో కుప్పం బస్టాండు డిపోను ఆధునీకరించవచ్చని తెలిపారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. నమస్కారాలు. కాబట్టి దీన్ని ఇంకా ఏ విధంగా బాగా బెటర్ చేయాల్సిన కార్యక్రమం ఆలోచిస్తున్నాం. తక్షణ మీకు ఆర్ఓ ప్లాంట్ కూడా ఇప్పుడే చెక్ చేస్తాం. చాలా చక్కగా అక్కడ నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ అన్ని కూడా చూస్తాం, చాలా శుభ్రంగా అన్ని కూడా మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. కార్యక్రమమైన వర్షప్స్ అనేది కుప్పంలో అన్నిటికంటే ఎక్కువ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు మన కుప్పం నియోజకవర్గం వీళ్ళకు సరిగా అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళను కూడా ప్రతి ఆన్కాల్ డ్రైవర్ను మళ్ళీ ఒకసారి విదేశీసీ నెల్లూరు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే వాళ్ళకు విజిఏ ద్వారా మళ్ళీ లోపలికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆర్టీసీ యొక్క భద్రత మీద ప్రజలకు అవగాహన తర్వాత అవగాహన పెరుగుతూ ఉంది.
తర్వాత బస్టాండ్కు సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ నుండి మనం ఫ్యాన్లను తర్వాత చైర్లను పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సమాజ హితం కోసం జర్నలిస్టులు నిజాలను వెలుగులోకి తీసుకువస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జర్నలిస్టులు నిజాయితీగా పనిచేస్తేనే వృత్తికి విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే జర్నలిస్టులు ఆరోగ్య బీమా చేసుకోవడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి చిలకలూరుపేట నియోజకవర్గ కమిటీగా నియమించబడినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. తెలుగు జర్నలిస్టుల సమాజం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్టులుగా రాణించాలని చెప్పి యువకులు ముందుకు రావడం జరిగింది. ఉన్నతాలు చదువుకుని కూడా ఉద్యోగాలకు పోకుండా ఈ వృత్తిలోకి వచ్చి మరి వారు దీంట్లో సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వృత్తిని వదిలిపెట్టకుండా వృత్తి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వారు దీంట్లోనే కొనసాగడం జరుగుతూ ఉంది. మరి వృత్తి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆదాయం లేకుండా కొనసాగాలి అంటే వెనక వాళ్ళ కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత కూడా ఆ యొక్క జర్నలిస్టు మీద ఉంటుంది. మరి కుటుంబాన్ని పోషించుకుంటూ వృత్తిని నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి జర్నలిస్టులుగా రాణించడం అంటే ఫలితాలు కూడుతున్నటువంటిది. కనీసం ఈ సంఘం ద్వారా ఆ కుటుంబానికి చేదోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి బాధ్యత ఈ సంఘం మీద ఉంది. ఏదైనా అనుకోని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ కంపెనీకి 29 ఎకరాల భూమి కేటాయింపుపై రాజకీయ వివాదం నెలకొంది. ఇండస్ట్రీ ఏర్పాటు ద్వారా మత్స్యకారుల జీవితాలు మెరుగుపడతాయని, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా చేపల లభ్యత, తుఫాను సమాచారం తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీ అపోహలు కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. రాబోయే నెల 15న జరిగే కార్యక్రమంపై కూడా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. జీవితాలలో వెలుగులు నింపాలని ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతూ మత్స్యకార భరోసాని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలు చేసి ఎవరైతే సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నారో వారందరికీ కూడా ఈ నెల 15వ తేదీన వారి అకౌంట్లో వేస్తూ వారి జీవితాలకి ఒక వెలుగును నింపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఒక దార్శనికుడైనటువంటి ప్రధాని యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల్ని నిరంతరం కాపాడుకుంటూ వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉన్నాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వాలే. బీసీలను గుర్తించి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి సముచితమైన ప్రాధాన్యతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు జరిగేటువంటి జగన్ గారి కార్యక్రమానికి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ రారని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మత్స్యకారుల సోదరులకు తెలియజేస్తే. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాధాకృష్ణ జర్నలిస్టుల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ రాజకీయ నాయకుల తప్పులను వెలుగులోకి తెచ్చే బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న అనేక సమస్యలను బయటపెట్టడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వాలను సైతం ప్రభావితం చేసే శక్తి జర్నలిస్టులకు ఉందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బోడపాటి సుబ్బారావు, రాజుపాలెం కోటేశ్వరరావు,
హనుమంతాచారి, తూళ్లూరు సుధాకర్ రావు పాల్గొన్నారు. ఒక బలమైనటువంటి ఆయుధం. ఆ కళను చూసి గదగద వణికిపోయినటువంటి చక్రవర్తులు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణ నెపోలియన్ బోనపార్టీ. ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు, 100 మనపరిందులు ఒక్కసారి నా చుట్టూ ఎక్కువ పెట్టినా ఇసుమంతైనా చలించినటువంటి నేను ఒక్క తెలంగాణకు వ్యతిరేకమైతే గదగద వణికిపోతానని చెప్పి ప్రపంచ విజేత కావాలని కలవదన్న నెపోలియన్ బోనపార్టీ చెప్పినటువంటి మాటలను బట్టి కళల యొక్క బలమైంది, కళల యొక్క విలువైంది అనేటువంటిది మనం గ్రహించవచ్చని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏకైక నియోజకవర్గం మా జగన్పేట నియోజకవర్గం మీకు ధర్మంగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి. అయితే జర్నలిస్టుని పవిత్రమైనటువంటి వృత్తిగా మీరు భావించాలంటే మీ యాజమాన్యాలు మీకు సహకరించాలి, ప్రభుత్వాలు సహకరించాలి. మీ వృత్తిని మీరు సక్రమంగా నిర్వర్తించగలరు. ఎప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు కొత్త చేత పట్టుకుని రోడ్డు మీదకి రాకుండా వాళ్ళు సక్రమంగా తిరగడానికి, ఉండడానికి మరి మంచి పరిస్థితులు కనుక కల్పించగలిగినట్లయితే మీ కళను తప్పకుండా హలంకన్నా బలంగా ఈ యొక్క క్షేత్రాన్ని, రాజకీయ క్షేత్రాన్ని, సామాజిక క్షేత్రాన్ని దున్ని మంచి పంటలు పండించగలుగుతారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి సమీపంలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం టెంపోతో పాటు సుమారు 4 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈరోజు నాకు రాబడిన సమాచారం పైన గుడిపల్లి మండలం గుత్తార్లపల్లి గ్రామానికి సమీపంలో అవుట్స్కట్స్లో ఈ రేషన్ బియ్యం అక్రమ నిల్వలు చేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది. ఈ ఇన్ఫర్మేషన్ మీదకి వచ్చి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది. ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఒక వెహికల్ కూడా పెట్టుకున్నారు. దాదాపు 4 టన్నులు ఉన్నట్టు తెలుస్తుంది. లోపల తనిఖీ చేశాము. వీటిలో తమిళనాడు నుంచి తెచ్చిన బియ్యము ప్లస్ మన ఆంధ్రాకి సంబంధించిన బియ్యం కూడా ఉన్నాయి. మొత్తం మీద 4 టన్నుల వరకు ఉన్నాయి. వీటిని ఇప్పుడు సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 ఉన్నారు. ఆ వెహికల్ డ్రైవరు ప్లస్ ఇక్కడ నిర్మల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్య, వైద్యం, పెన్షన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు ఈ కార్యక్రమంలో అందాయి. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శరీరం, మనసు, ఆత్మ సమతుల్యకు యోగా ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ప్రజాపాలన పురోగతి కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆమె హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్వయంగా యోగాసనాలు చేసి పాల్గొన్న వారిలో ఉత్తేజం నింపారు. యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. రోజువారీ ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు రవీంద్రాచారి, శివాజీ శ్రీనివాసరావు, ఆయుబ్ అలీ, అరుణ, సంజీవ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నేల మీద ఉంటుంది, బ్యాక్ రైట్ హ్యాండ్ని లేచి ఇక్కడ వచ్చి ఇలా నడుము స్టిచ్ చేయండి. వాళ్ళందరికీ కూడా నమస్కారం. మామూలుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంటే ఏమైనా శాఖ ఉంటే రోజు ఎంత ప్రెషర్స్ ఉంటాయి,
మామూలుగా గవర్నమెంట్ తరఫున నుంచి కూడా అండ్ లోకల్గా కూడా కి ఇది కావాలి, ఇమీడియట్లీ కావాలి, 5 o'clock చెప్తారు కి 5:30 కావాలి, మాకు ఇది రిపోర్ట్ కావాలి. అండ్ టైం ఏమి ఉండదు మామూలుగా ఈ టైం నుంచి ఈ టైంకి పని చేయాలి. సెకండ్ సాటర్డే ఉంది కానీ అది కూడా మెడికల్ హెల్త్ వాళ్ళకి ఏమైనా ఒక ఆ రోజు డెసిగ్నేట్ చేసి ఉంది. సో వాళ్ళు ఆ రోజు కూడా ఫుల్ డే వర్క్ చేసినారు. అట్లానే అన్ని డిపార్ట్మెంట్స్కి అదే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మనకు ఆఫీస్లో కూర్చోవాల్సిన ఉంటుంది, చాలాసేపు మన చైర్ మీద కూర్చోవాల్సిన ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ అంటే, నీస్ పెయిన్ అంటే, ఇక్కడ షోల్డర్స్ పెయిన్, నెక్ పెయిన్, దట్ టైమ్స్ విల్ ఆల్సో గివ్ అప్ ఇట్స్ హ్యాండ్స్. అండ్ అట్ దట్ టైమ్ ఇఫ్ యూ ఆర్ స్ట్రాంగ్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్, అప్పుడే మీరు యూ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బస్వరాజు, సారయ్య, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్లు చాహద్ బాజ్పాయ్, డాక్టర్ సత్యసారద, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. పోలీసులు, కలహజాత, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీసీపీలు దారా కవిత, అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, రవి, అదనపు డీసీపీ ప్రభాకరరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్సిడెంట్ చూపించు. ఇన్సిడెంట్స్ ఇదేదో పేపర్ ఉన్నట్టుంది సార్. ఏందబ్బా పాత ఉంది, ఇది 2024 ఉంది, ఎక్స్పైర్ అయిపోయింది బాబు, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఎక్స్పైర్ కాదు కదా సార్. ఎక్స్పైర్ కావచ్చు. పెట్టుకోను, అతనికి హెడ్ ఇంజరీ అయి చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకున్న బాబు కాళ్ళకు చేతులకు మాత్రమే గాయాలైనవి కాబట్టి హెల్మెట్ అనేది లేకపోవడం వల్ల ఈ విధంగా చనిపోయాడు. సారీ సార్, మా గురించి రూల్స్ మీరు మా నీకేం తక్కువ? నేను బండి గురించి చూడు, అదే దానికి చేసిన పొరపాటు కొడతావు. సప్లం తీసుకొని వాడు ఎక్కడికి పోడు, ఆ పొల కడికి పోతాడు, ఏదో వాడే వస్తాడు. వరంగల్ జిల్లా నల్లపల్లి మండలం 3 చెక్కలపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రైతులు తీవ్రంగా నష్టపోయారు. 3-ఫేజ్ విద్యుత్ వైర్లు లూజుగా ఉండటంతో నిప్పురవ్వలు పడి మొక్కజొన్న రాసులు మంటల్లో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గుగులోతు హేమ, పున్నం నాగలక్ష్మి, ఇస్లావత్ రవి తదితర రైతులు పంటలు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ భారీ నష్టం సంభవించింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ కైదాపురం రామ్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ కొలనుపాక జమున నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అక్రమ బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ల వాహనాలు నడిపితే చట్టపర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా రోడ్ సెన్స్ అనేది రోడ్డు మీద వెళ్ళేటకే ఉంటుంది కానీ పాటించడానికి వచ్చేస్తే ఎవరైనా కూడా పాటించట్లేదు. మేము కూడా హెల్మెట్ పెట్టుకొచ్చుకోలేదు. తల్లిదండ్రి మీద కూడా కేసు చేయడం జరుగుతుంది. ఎవరైనా యువకులు వాళ్ళని ఫోటోలు తీసి పెడితే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాంట్లో మైనర్లకు ఇస్తే బండి తీసుకొని మైనర్ రేషన్ షాప్ పోయినా బియ్యం ఇయ్యడు, చికెన్ సెంటర్కి పోయినా చికెన్ ఇయ్యడు, కిరాణా షాప్ పోయి ఏ సామాన్ అడిగినా మైనర్ వస్తే బండి మీద వస్తే ఇయ్యరు. మైనర్ నడుచుకుంటూ పోతే ఇస్తారు. బండి మీద వస్తే మాత్రం ఎవరు సహకరించరు. అందుకే పిల్లలకు బండ్లు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచన చేసినాం. అలాగే బెల్ట్ షాపులు కూడా కంట్రోల్ చేయమని మా మహిళలు అడిగినారు. దాని మీద కూడా తీర్మానం చేయడం జరిగింది. వెహికల్ రావాలా, పెట్రోలింగ్ చేయాలని వాళ్ళు కూడా సహకరిస్తా అని చెప్పిండ్రు. ఈసారి నుంచి అన్ని కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ. నా నమస్కారాలు. ప్రజాపాలన గవర్నమెంట్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. రేపు రోడ్డు మీద సీసీ కెమెరాలు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.